హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం. ఈ మండు టెండల్లో క్షణాల్లో వేడిని తగ్గించే 2 రకాల షర్బతులను చూపించబోతున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 అంగుళాల అల్లంని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఫ్రెష్ పుదీనాను కూడా వేసుకోవాలండి. అల్లం పుదీనా ఫ్లేవరు చాలా బాగుంటుందండి. అలాగే మీరు ఎంతైతే స్వీట్ తాగలరో అంతే పంచదార వేసుకోండి. నేను చేసే ఈ మెజర్మెంట్కి 8 గ్లాసుల వరకు వచ్చిందండి షర్బత్ అనేది. ఇంకొంచెం పంచదార కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్టు మెత్తగా ఉండాలండి. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది. నేను ముందుగానే కొంచెం సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టుకున్నానండి ఒక 5 నిమిషాల పాటు. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే చలవ కూడా చేస్తుందండి. మొదటి రకం షర్బత్ని చూపించబోతున్నానండి. ఒక గ్లాస్లోకి కొంచెం పుదీనా పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే ఐస్ వాటర్ని కానీ వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మీకు పంచదార తగ్గినట్లయితే కొంచెం వేసుకోండి. ఇది మొదటి రకం అండి. అలాగే ఇప్పుడు రెండో రకం కూడా చూపించబోతున్నాను. వేరొక గ్లాసులోకి పుదీనా పేస్టు 1 స్పూన్ వరకు వేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని 2 స్పూన్ల వరకు వేస్తున్నానండి. ఇలా వేసుకొని ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకోవాలి. ఈ షర్బత్లో పంచదార కనుక తగ్గినట్లయితే ఇంకొక స్పూన్ వరకు కలుపుకోవచ్చు. అంతేనండి, చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు కానివ్వండి, లేదంటే ఒంట్లో వేడి చేసినప్పుడు ఇలా తాగి చూడండి, చాలా బాగుంటుంది. ఇది తయారు చేయడం చాలా ఈజీ, ఖర్చు కూడా చాలా తక్కువ అండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.